మంత్రోపదేశం, మంత్ర సాధన, మంత్ర అనుష్ఠానం. అసలు ఈ మంత్ర అంటే ఏంటి? ఈ మంత్ర ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రం జపం చేస్తే ఇంత గొప్ప వైభవమైనటువంటి జీవితం గడపొచ్చా అని చాలామందికి అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఈ మంత్రం అనేది మనము అంటే నేను మరొకరు రచించినవి కాదు. భారతీయ సనాతన ధర్మంలో ఉండేటటువంటి శక్తివంతమైనటువంటి మహర్షులు, పండితులు, గురువులు వారి జీవితకాలం తపస్సు చేసి మనందరి కోసం అందించినటువంటి శక్తివంతమైనటువంటి అక్షరాల యొక్క సముదాయమే మంత్రము. మంత్రము అంటే అర్థం మననాత్ త్రాయతే ఇతి మంత్రః. అంటే మననం చేయడం ద్వారా రక్షణ పొందేది ఏదైతే ఉందో, మననం చేయడం ద్వారా రక్షించేది ఏదైతే ఉందో దాన్నే మంత్రము అంటాము. ఈ మంత్రాలు అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. ఏకాక్షరి, ద్వివాక్షరి, అష్టాక్షరి, నవాక్షరి, ఇలా ఒక్కో దేవతకు సంబంధించినటువంటి ఒక్కో రకమైనటువంటి శక్తివంతమైన మహామంత్రం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి మంత్రం జపం చేయడం ద్వారా వారి జీవిత సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే మంత్రం జపం చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం ఏమంటే మనశ్శాంతి లభిస్తుంది. మనశ్శాంతి. ఏ వ్యక్తికైనా మనశ్శాంతి ఉంది అంటే వారి జీవితంలో ప్రతి వ్యవహారంలో కూడా వారు దివ్యానందాన్ని పొందుతూ ఉంటారు, పరమానందాన్ని పొందుతూ ఉంటారు. అలా మనశ్శాంతిని ఇవ్వడంలో మన జీవితంలో ఉపయోగపడేటటువంటి శక్తివంతమైనటువంటి మార్గము మంత్ర సాధన, మంత్ర ఉపదేశము, మంత్ర అనుష్ఠానము. ఎవరైనా ఒక మంచి గురువు దగ్గర నుంచి ఒక మంత్రాన్ని మనం ఉపదేశంగా పొందినా, లేదంటే గురువుగారు చెప్పినటువంటి ఆ యొక్క మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైన విశ్వాసంతో జపం చేసిన, కేవలం మంత్రం జపం చేయడానికి మన కులమో, మన మతమో, మన వర్ణమో, మన వర్గమో, మన లింగభేదమో అవసరం లేదు. ఇక్కడ మంత్రం జపం చేయడానికి ఆ యొక్క మంత్రం యందు, పరమాత్ముని యందు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి. నమ్మకం ఎలాంటి నమ్మకం అంటే ఈ మంత్రం చదవడం ద్వారా, ఈ గురువుగారు నిస్వార్థంగా చెప్పినటువంటి యొక్క మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా నా జీవితం పరమానందం పొందుతుంది. నేను అనుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రతి కార్యంలో కూడా నేను విజయాన్ని సముపార్జిస్తాను. నాకు కావలసినటువంటి ధనము, ధాన్యము, ఐశ్వర్యము, సంపూర్ణ ఆరోగ్యము సంప్రాప్తిస్తుంది అని చిత్తశుద్ధితో, అంకిత భావంతో, సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తారో వారి జీవితాంతము కూడా ధనంతో, ధాన్యంతో, సర్వసుఖాలతో తొలతూగుతూ ఉంటుంది. ఇదే మంత్రంలో ఉండేటటువంటి గొప్పతనం. మరి యొక్క మంత్రాన్ని ఎక్కడి నుంచి గ్రహించాలి? ఈ మంత్రము మన యొక్క దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎంతోమంది నిస్వార్థమైన గురువులు, అంటే మంత్రం చెప్పడానికి ఏ విధమైనటువంటి లాభాన్ని ఆశించకుండా ఈ యొక్క మంత్రాన్ని వారికి తెలియజేయడం ద్వారా వారి కుటుంబము, వారి వంశము, అలాగే ఈ యొక్క సర్వ లోకము కూడా సుఖంలో, సంతోషంలో ఉంటుందని భావన చేసేటటువంటి గురువులు చాలామంది ఉన్నారు. అలాంటి గురువుల దగ్గర నుంచి ఈ యొక్క మంత్రాన్ని మనం పొంది వారు చెప్పినటువంటి విధి విధానం ప్రకారం జపం చేయడం ద్వారా మనం అనుకునేటటువంటి లక్ష్యాన్ని అతి శీఘ్రంగా పొందగలం. ఇక్కడ మనము పౌర్ణమి పర్వదినాల్లో, ప్రత్యేకమైనటువంటి మహాపర్వదినాల్లో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ క్షేత్రం నందు ఈ యొక్క మహామంత్రోపదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 98 మహామంత్రోపదేశాలు ఇవ్వడం జరిగింది. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఒక మన భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క మహామంత్రోపదేశంలో పాల్గొని వారి జీవితాన్ని చరితార్థం చేసుకున్నటువంటి వారు కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ వారందరికీ కూడా ఆ యొక్క మంత్రదేవత యందు, గురువునందు, మన యొక్క భారతీయ సనాతన ధర్మం నందు ఎంతో చిత్తశుద్ధి, నమ్మకం ఉంది కాబట్టే ఈ విధంగా ఇటువంటి మహా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రోపదేశంలో పాల్గొంటూ ఉన్నారు, వారి జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క మంత్రోపదేశానికి సంబంధించి ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ఈ మంత్రోపదేశంలో కేవలం పసుపు రంగు వస్త్రాలు ధరించి వస్తే చాలు. ఇక్కడ భక్తి ఉండాలి సుమా. ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ధనంతో సంబంధం లేదు. ఇక్కడ ఇది ఒక ఆధ్యాత్మిక సంపద. మన గురువులు, మన మహర్షులు అందించినటువంటి గొప్ప సంపద, ఆధ్యాత్మిక తత్వం, భారతీయ సనాతన ధర్మం యొక్క ప్రచారం. ఆ భారతీయ సనాతన ధర్మం యొక్క ప్రచారంలో భాగంగా, కాలభైరవ తత్వ ప్రచారంలో భాగంగా
అందరికీ కూడా ఈ యొక్క మహామంత్రాలను ఉపదేశం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ పసుపు రంగు బట్టలు ధరించి వస్తే సరిపోతుంది. ఎప్పుడు మరలా మంత్రోపదేశం ఉంటుంది అనేటటువంటి సంపూర్ణమైనటువంటి వివరాలను మరలా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ముందుగా వారి యొక్క గోత్రనామాలను తెలియచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఉచితంగా ఆ యొక్క రక్షను, కంకణాన్ని, పుష్పహారాన్ని, పూజా సామాగ్రిని, హోమ సామాగ్రిని, అభిషేక సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా మహాసంకల్పం ద్వారా పంచగ్రవ్య ప్రాసన చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా పాల్గొనవచ్చు ఈ యొక్క మహామంత్రోపదేశ కార్యక్రమంలో. కానీ దీనికి సంబంధించినటువంటి పర్వదినాన్ని మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో పెట్టిన తర్వాత మీరు ఫోన్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకునేటలా మీకు కావలసినటువంటి ఆ యొక్క పూజ, అభిషేక, హోమ, కంకణ, రక్ష సంబంధితమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కాలభైరవ గురు సంస్థాన మఠమే సిద్ధం చేస్తుంది. ఉచితంగా సిద్ధం చేస్తుంది. ఉచితము అంటే ధర్మము. ధర్మబద్ధంగా జరిగేటటువంటి యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యము, మనము ఏదో లక్ష్యం కోసం, ఏదో ఒక ఆశయం కోసం ఈ యొక్క మానవ శరీరాన్ని ధరించాం. ఆ యొక్క ఆశయాన్ని, ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ఈ యొక్క కలియుగంలో భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క సాధన ప్రతి ఒక్కరూ చేయాలి. కేవలం భగవంతుడి యొక్క సాధన చేయడం ద్వారా, భగవంతుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా మన యొక్క జన్మ లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క జన్మ లక్ష్యాన్ని సాధించే గొప్ప తత్వమే ఈ యొక్క మహామంత్రోపదేశం.